అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నర్సరావుపేటలోని 7 నియోజకవర్గాల నుంచి కూడా ఈరోజు ముస్లిం పెద్దలు వచ్చి ఎంతో మనస్ఫూర్తిగా వచ్చి ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదించారు. వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రంజాన్ మాసంలో చాలామందిని కలవటం జరిగింది, కొంతమందిని కలవలేకపోయాం. అందరూ కూడా ఈరోజు వచ్చి మంచి మనిషికి ఈ ప్రాంతానికి ఏదైతే మంచి జరుగుతుందో, ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే ఈ ప్రాంతంలో ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ముందుకు తీసుకువెళ్తారో, అలాగే ప్రాంత ప్రజలకి ఎవరైతే అందుబాటులో ఉంటారో వారికి మేము బలం చేకూరుస్తాము అని చెప్పి ఈరోజు ముస్లిం పెద్దలందరూ కూడా రావటం జరిగింది. అలాగే వాళ్ళు ప్రేయర్ కూడా దువా కూడా చేయటం జరిగింది. రెండిటికీ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వారు చెప్పేది కూడా రోజు మసీదులో కూడా రోజు చెప్పేది కూడా ఒకటే, సన్మార్గంలో నడవమని, మంచి మార్గంలో నడవమని, ఏదైతే ఎదురువారిని ఇబ్బంది పెట్టకుండా, ఎదురువారిని మోసం చేయకుండా, ఎదురువారికి ఎటువంటి ఆటంకాలు కలిగకుండా మంచి మార్గంలో సన్మార్గంలో నడవమని రోజు వారు దువాలో అయినా చెప్పేది, రోజు వాళ్ళ మసీదులో అయినా చెప్పేది అదే. ఈరోజు కూడా నాకు చెప్పడానికి వచ్చారు, మంచి మార్గంలో నడువు, మంచిగా చెయ్యి, నీకు అవకాశం వచ్చింది అని చెప్పి. వారందరికీ కూడా ఇంత టైం స్పెండ్ చేసి, ఇంత టైము అంతా కూడా ఇంత డిస్టెన్స్ ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ముస్లిం సోదరులు అందరికీ కూడా చెప్పేది ఒకటే, 2014 నుంచి 19 దాకా ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే ముస్లింలో అందరినీ కూడా ఏ విధంగా అయితే దుల్హన్ పథకం వల్ల అయితే కానీ, ఇమాములకి మోజాములకి ఇచ్చిన వేతనాలు అయితే కానీ, మసీదులకి బాగు చేసుకోవడానికి ఇచ్చిన ఫండ్స్తో అయితే కానీ, కొత్త ఈద్గాలు కట్టేదానికి ఇచ్చిన దాంట్లో అయితే ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే 14 నుంచి 19 దాకా చేశారో దానికంటే కూడా బాగా వచ్చే 5 సంవత్సరాలు చేయడానికి కట్టుబడి ఉన్నాం. దీంతో పాటుగా ముఖ్యంగా ఇస్లామిక్ బ్యాంక్, దీని గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. మేము చాలా చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాం, మాకు అత్యధికంగా ఇబ్బంది పడుతూ ఉందంటే ఇస్లామిక్ బ్యాంక్ దగ్గర ఏదైతే వడ్డీకి తీసుకొచ్చుకుంటామో బయట డబ్బులు, దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నామని చెప్తా ఉన్నారు. దాన్ని ఎదుర్కోవడానికి ముస్లిం సోదరులు అటువంటి ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇస్లామిక్ బ్యాంక్ కూడా తెచ్చేదానికి తెలుగుదేశం పార్టీ వచ్చే 5 సంవత్సరాలు కూడా అది కాన్సన్ట్రేట్ చేయబోతూ ఉన్నారు. వీటితో పాటుగా ఏదైతే విదేశీ విద్యా దీవెన మొన్నటిదాకా చాలా కట్స్ చేశారు, చాలా తక్కువ మందికే వచ్చినాయి, చాలా కండిషన్స్ పెట్టి, అలా కాకుండా కొద్దిగా లిబరల్గా ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. ఆ లిబరల్గా చేసేదానికే తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఏదైతే 4% రిజర్వేషన్ ఉందో పరిధిలో ఉంది, 14 నుంచి 19 దాకా కూడా అది కోర్టులో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కోర్టులో ఉన్నదాన్ని ముస్లింలకి అనుకూలంగా రావడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నించడం జరిగింది. కోర్టులో వాదనలు అన్నింటిలో కూడా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అటువైపు నుంచొని ఉంది, 4% రిజర్వేషన్ వైపు నుంచోంది. అలాగే 2024లో కూడా విజయం సాధించిన తర్వాత కూడా 4% రిజర్వేషన్ ముస్లిమ్స్కి ఉండేదానికే కోర్టులో పాజిటివ్గా తీసుకొచ్చేదానికే తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. వీటన్నిటితో పాటుగా దుల్హన్ పథకం గురించి చాలామంది చెప్తా ఉన్నారు, చాలా కండిషన్స్ పెట్టారు, చాలా తక్కువ మందికి వస్తూ ఉందని చెప్పి. అది ₹1,00,000 దాకా ఇప్పుడు దుల్హన్ పథకం పెంచడమే కాకుండా పెట్టిన కండిషన్స్ దాదాపుగా చాలా మటుకు తగ్గించి కొద్ది వెసులుబాటు కల్పించి ఎక్కువ మందికి వచ్చే విధంగా చేసేదానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. దీంతో పాటుగా చాలామంది వచ్చి అడుగుతూ ఉంది నన్ను, ఏ గ్రామానికి వెళ్ళినా కొద్దిగా ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న దగ్గర షాదీ ఖానాల గురించి ఎక్కువ అడుగుతూ ఉన్నారు, మాకు షాదీ ఖానాలు కావాలని. నా పరంగా ఏదైతే ఎంపీ ల్యాడ్స్ ఉంటాయో దాని వైపు నుంచి, అటువైపు ఎంపీ ల్యాడ్స్ వైపు నుంచి వచ్చే 5 సంవత్సరాల 50 షాదీ ఖానాలు కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మా మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటా ఉన్నాం. వీటన్నిటితో పాటుగా నర్సరావుపేటకు సంబంధించి, అసెంబ్లీకి సంబంధించి హాస్టల్స్, ముస్లిమ్స్కి సంబంధించిన హాస్టల్స్ అవి సగంలో వచ్చి ఆగిపోయి ఉన్నాయి. డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ముస్లిమ్స్కి సంబంధించిన ఏదైతే కేంద్ర నిధులు వచ్చినాయి అన్నీ కూడా సగంలో ఆగిపోయినాయి. అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్పి పత్రికా ముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చిన ముస్లిం పెద్దలందరికీ కూడా వచ్చి ఇక్కడ దువా
చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.